నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో దశ పోలింగ్ ను ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. 10 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్లు తమ తీర్పు ఇవ్వనున్నారు. మొత్తం 94 స్థానాల అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కేంద్ర మంత్రులు సహా పలువురు ప్రముఖులు మూడో దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మోడీ అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్లో అన్ని స్థానాల్లో పోలింగ్ మూడో దశలోనే ఉండడంతో ఆ రాష్ట్రంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడో దశ పోలింగ్ ఈసీ సర్వం సిద్ధం చేసింది. 94 స్థానాల్లో 1352 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒక్క కర్ణాటక మినహా పోలింగ్ జరిగే రాష్ట్రాలన్నీ ఉత్తరాదివే కావడం ఆసక్తి రేపుతున్న అంశం. లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 7న మూడో దశ పోలింగ్ ఉంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 ఎంపీ స్థానాలకు ఎన్నికలున్నాయి. గోవాలో 2, గుజరాత్లో 26, ఛత్తీస్గఢ్లో 7, కర్ణాటకలో 14, అస్సాంలో 4, బీహార్లో 5, మధ్యప్రదేశ్లో 8, మహారాష్ట్రలో 11, యూపీలో 10, పశ్చిమ బెంగాల్లో 4, జమ్మూ కశ్మీర్లో 1, దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూలోని 2 లోక్సభ స్థానాలకు పోలింగ్ ఉంది. అస్సాంలో ధుబ్రీ, కోక్రిగర్, బార్పేట, గౌహతి స్థానాలు, బీహార్లో జంజర్పూర్, సుపాల్, అరారియా, మాధేపురా, కగారియా స్థానాలు మూడో దశ పోలింగ్ లిస్టులో ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో సుర్గుజా, రాయ్ఘర్, జంజ్గిర్, చంపా, కోర్బా, బిలాస్పూర్, రాయ్పూర్ స్థానాలు, గోవాలో నార్త్ గోవా, సౌత్ గోవా స్థానాలు కూడా మూడో దశ పోలింగ్ జాబితాలో ఉన్నాయి. గుజరాత్లో కచ్, బనస్కాంత, పఠాన్, మహేసనా, సబర్కాంత, గాంధీనగర్, అహ్మదాబాద్ ఈస్ట్, అహ్మదాబాద్ వెస్ట్, సురేంద్రనగర్, రాజ్కోట్, పోర్బందర్, జామ్నగర్, జునాగఢ్, అమ్రేలీ, భావ్నగర్, ఆనంద్, ఖేడా, పంచ్మహల్, దాహోద్, వడోదరా, చోటా ఉదయ్పూర్, భరూచ్, బార్దోలి, సూరత్, నవ్సారి, వల్సాద్లలో పోలింగ్ ఉంది. కర్ణాటకలో చూస్తే చిక్కోడి, బెల్గాం, బాగల్కోట్, బీజాపూర్, గుల్బర్గా, రాయచూర్, బీదర్, కొప్పల్, బళ్ళారి, హవేరి, ధార్వాడ్, నార్త్ కన్నడ, దావణగిరే, షిమోగా స్థానాలు, అలాగే మధ్యప్రదేశ్లో బిన్, భోపాల్, గుణా, గ్వాలియర్, మొరెనా, రాజ్గఢ్, సాగర్, విదిశా, బేతుల్ స్థానాలు, మహారాష్ట్రలో బారామతి, రాయ్గఢ్, ఉస్మానాబాద్, లాతూర్, షోలాపూర్, మాదా, సాంగ్లీ, సతారా, రత్నగిరి, సింధుదుర్గ్, కొల్హాపూర్, హత్కనాంగ్లే స్థానాలు, యూపీలో సంభాల్, హత్రాస్, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ, ఫిరోజాబాద్, మెయిన్పురి, ఎటా, బుదౌన్, అయోన్లా, బరేలీ స్థానాలు, పశ్చిమ బెంగాల్లో మల్దహా ఉత్తర్, మల్దహా దక్షిణ్, జంగీపూర్, ముర్షిదాబాద్ స్థానాలు, దాద్రా నగర్ హవేలీలో దాద్రా నగర్ హవేలీ స్థానం, డామన్ అండ్ డయ్యూలో డామన్ అండ్ డయ్యూ స్థానాల్లోని పోలింగ్ ఉంది. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ రజౌరి స్థానంలో మొదట మూడో దశలోనే పోలింగ్ షెడ్యూల్ అయింది. అయితే ఆ తర్వాత ఎన్నికల సంఘం ఓటింగ్ తేదీని మార్చింది. ఇప్పుడు ఇక్కడ మే 25న 6వ దశలో ఓటింగ్ జరగనుంది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అక్కడ ఓటర్ అవగాహన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మూడో విడతలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లోని మొత్తం 26 స్థానాలకు గాను 25 చోట్ల పోలింగ్ జరగనుంది. ఆ రాష్ట్రంలోని సూరత్ స్థానానికి మూడో విడతలోనే పోలింగ్ జరగాల్సి ఉండగా ఇక్కడ ఇప్పటికే ఎన్నిక ఏకగ్రీవమైంది. బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎంపీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ పత్రాల్లో లోపం ఉండడంతో ఎన్నికల అధికారులు వాటిని తిరస్కరించారు. అనంతరం బీఎస్పీ అభ్యర్థి సహా మొత్తం 8 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకుని బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవ ఎన్నికకు లైన్ క్లియర్ చేశారు. దీంతో సూరత్ స్థానానికి పోలింగ్ జరగదు. రెండో విడతలో పోలింగ్ జరగాల్సిన మధ్యప్రదేశ్లోని బేతుల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థి చనిపోయారు. దీంతో ఆ స్థానాన్ని కూడా మూడో విడత ఓటింగ్ జరిగే లోక్సభ స్థానాల జాబితాలో చేర్చారు. పోలింగ్ ఉన్న 94 స్థానాల్లో 1352 మంది బరిలో ఉన్నారు. ఇందులో 123 మంది మహిళలు పోటీలో నిలిచారు. మొత్తంగా 244 మంది అంటే 18% మందిపై క్రిమినల్ కేసులున్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక వెల్లడించింది. 172 మందిపై తీవ్ర క్రిమినల్ కేసులు, 5గురిపై హత్య, 38 మందిపై అత్యాచారం కేసులున్నాయి. 392 మంది అంటే 29% మంది కోటీశ్వర్లున్నారు. ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తి 5.66 కోట్లుగా ఉంది. ఏడీఆర్, ది నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించి ఈ రిపోర్టును తయారు చేశాయి. అత్యధికంగా గుజరాత్లో 26 లోక్సభ స్థానాల నుంచి 658 నామినేషన్లు, మహారాష్ట్రలో 11 స్థానాల నుంచి 519 నామినేషన్లు వచ్చాయి.
ఇక మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ లోక్సభ నియోజకవర్గంలో 77 నామినేషన్లు, ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ స్థానంలో 68 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో 2 దశల్లో పోలింగ్ పూర్తయింది. ఈ 2 దశల్లో నమోదైన ఓటింగ్ శాతంపై భిన్న వాదనలున్నాయి. 2019తో పోలిస్తే 2 దశల్లోనూ పోలింగ్ శాతం తగ్గిందని, అది తమకే అనుకూలమని ప్రతిపక్షాలు క్లెయిమ్ చేసుకుంటున్నాయి. ఓటింగ్ శాతం తగ్గిన మాట నిజమే అయినా తమ ఓట్లన్నీ పడ్డాయని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలో 3వ దశలో నమోదయ్యే పోలింగ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 3వ దశలో అయినా ఎక్కువ ఓటింగ్ నమోదవుతుందా, లేదంటే తొలి 2 దశల ట్రెండే కొనసాగుతుందా అనేది తేలాల్సి ఉంది. పోలింగ్ తగ్గడానికి ఎండలు కారణంగా కనిపిస్తున్నా నిజంగా అదే కారణమా? ఓటర్లేమైనా వ్యూహాత్మకంగా పోలింగ్ కు దూరంగా ఉంటున్నారా అనేది రాజకీయ పార్టీలకు అంతుచిక్కడం లేదు. అంతిమంగా ఈ పోకడ ఎవరి పుట్టి ముంచుతుందో అనే ఆందోళన అందరికీ ఉంది. అందుకే 3వ దశ పోలింగ్ కు ముందు ప్రచారంతో పాటు ఓటింగ్ శాతం పెంచడంపై కూడా పార్టీలు దృష్టి పెట్టాయి. మరి ఈ చర్యలు ఎలాంటి ఫలితాలనిస్తాయనేది చూడాల్సి ఉంది. 3వ దశ పోలింగ్ కొందరు ప్రముఖుల భవితవ్యాన్ని నిర్దేశించనుంది. పవార్ల కంచుకోట బారామతిలో ఫలితం కీలకం కావడంతో ఇక్కడి పోలింగ్ సరళిపై అందరిలో ఆసక్తి రేపుతోంది. గుజరాత్లో గాంధీనగర్, మధ్యప్రదేశ్లో రాజ్గఢ్, గుడా, విదిశా, యూపీలో మొయిన్పురి, కర్ణాటకలో ధార్వాడ స్థానాలు కూడా రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును మంగళవారం వినియోగించుకుంటారు. అహ్మదాబాద్లోని నిషాన్ ఉన్నత పాఠశాలలో ఆయన తన ఓటు వేస్తారు. గాంధీనగర్ నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బరిలో దిగారు. ఆయన సైతం తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. దేశ రాజకీయాల్లో కీలక నేతలుగా ముద్రపడ్డ వారికి ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. తమ కంచుకోటల్లో గెలుపు కోసం అగ్రనేతలు మండు టెండర్లో చెమటోడ్చి ప్రచారం నిర్వహించారు. కర్ణాటకలో 3వ దశలో 14 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. వీటిల్లో గుల్బర్గా, ధార్వాడ్, హవేరీ కీలక స్థానాలు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత నియోజకవర్గం గుల్బర్గా. ఈసారి ఖర్గే పోటీ నుంచి తప్పుకుని తన అల్లుడు రాధాకృష్ణ దొడ్డమానికి టికెట్ ఇచ్చారు. గుల్బర్గాలో విజయం కోసం ఖర్గే తీవ్రంగా ప్రయత్నించారు. భావోద్వేగ ప్రసంగాలు చేశారు. ఇక కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి 4వసారి ధార్వాడ్ నుంచి పోటీలో ఉన్నారు. జోషిపై ఈసారి కాంగ్రెస్ తరపున వినోద్ అసూటి పోటీ చేస్తున్నారు. హవేరీ స్థానం నుంచి బీజేపీ తరపున మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి పోటీ చేస్తూ ఉండడంతో ఈ స్థానంపైన అందరి ఆసక్తి కనిపిస్తోంది. 3వ విడతలో రాజ్గఢ్, గుణా, విదిశా స్థానాల్లో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. రాజ్గఢ్లో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో భోపాల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన దిగ్విజయ్ ఈసారి రాజ్గఢ్లో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. గత 2 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి రొడ్మాల్ నాగర్ భారీ మెజార్టీతో విజయం సాధించి ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేశారు. ఇక గుణ స్థానం నుంచి బీజేపీ నేత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ప్రతిష్టాత్మకంగా మారింది. 37 ఏళ్ల నుంచి 3 తరాల సింధియా కుటుంబ సభ్యులు ఇక్కడ ఎంపీలుగా పనిచేస్తున్నారు. ఆయనపై కాంగ్రెస్ తరపున యదవేంద్ర సింగ్ యాదవ్ పోటీ చేస్తున్నారు. విదిశా స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. గతంలో 5 సార్లు ఆయన ఇక్కడ ఎంపీగా గెలిచారు. 20 ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ విదిశా నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున ఆయనపై ప్రతాప్ భాను శర్మ పోటీకి నిలిచారు. 3వ దశలో మహారాష్ట్రలోని 11 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో బారామతి, సతారా కీలక స్థానాలుగా ఉన్నాయి. బారామతి ఎన్సీపీకి సీనియర్ నేత శరద్ పవార్ కు కంచుకోటగా ఉంది. ఇక్కడ శరద్ పవార్ 6 సార్లు గెలవగా గత 3 ఎన్నికల్లో ఆయన కూతురు సుప్రియా సూలే విజయం సాధించారు. మరోసారి ఆమె పోటీలో ఉండగా ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ సతీమణి సునేత్ర పోటీ చేస్తున్నారు. ఈసారి బారామతి ఫలితం ఎవరో ఒకరి రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెడుతుందనే చర్చ జరుగుతోంది. దీంతో శరద్ పవార్, అజిత్ పవార్ పోటాపోటీగా ప్రచారం చేశారు. వ్యూహాల్లోనూ పోటీ పడ్డారు. పేరుకు సుప్రియ, సునేత్ర పోటీలో ఉన్నా అసలు పోటీ బాబాయ్ అబ్బాయి మధ్య నడుస్తుందని చర్చ కూడా నడుస్తోంది. మరి ఎవరు పైచేయి సాధిస్తారు అనేది ఆసక్తికరం. సుప్రియ గెలిస్తే శరద్ పవార్ పట్టు నిలుస్తుంది. సునేత్ర గెలిస్తే అజిత్ రాజకీయం మరో స్థాయికి వెళ్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక సతారా నుంచి వరుసగా గత 6 ఎన్నికల్లో ఎన్సీపీ విజయం సాధించింది. ఈసారి ఎన్సీపీ తరపున శశికాంత్ షిండే పోటీ చేస్తుండగా బీజేపీ తరపున ఉదయన్ రాజే భోస్లే పోటీలో ఉన్నారు. బారామతిలో శరద్ పవార్, అజిత్ పవార్ అమీతుమీ తేల్చుకుంటూ ఉండగా మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల ఫలితాలు శివసేన గ్రూపుల బలాన్ని కూడా తేల్చనున్నాయి. ఉద్దవ్ గ్రూప్ పట్టు నిలుస్తుందా, షిండే గ్రూప్ సత్తా చాటుతుందా అనేది కీలకం కానుందే. శరద్ పవార్ దాదాపు 55 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు. కానీ ఆయన ఫోకస్ అంతా ఇప్పుడు బారామతి ఆయన సొంత సీటు మీద కూతురు గెలిపించాలని, మిగతా అన్ని చాలా వరకు వదిలేసి అక్కడే ఫోకస్ అవుతున్నారు. ఎందుకంటే కూతురు సుప్రియా సూలే ఓడిపోతే ఆయన పరువు పోతాది. ఏదో రకంగా గెలిపించాలి. ఆ బంధువుల మీద, అజిత్ పవార్ భార్య మీద
దాని మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఆయనకి ఎక్కువ అవకాశం ఇవ్వచ్చు అని మాత్రం అనిపిస్తాను. కానీ అక్కడ అజిత్ పవార్ గత 30 సంవత్సరాల్లో ఆయన గ్రౌండ్లో పనిచేశాడు కాబట్టి తీవ్రమైన ఆపోజిషన్ కూడా తీసుకొస్తున్నాడు. గుజరాత్లోని మొత్తం 26 స్థానాలకు 3వ దశలోనే పోలింగ్ జరగనుంది. గుజరాత్లో గాంధీనగర్, పోర్బందర్ కీలక లోక్సభ స్థానాలుగా ఉన్నాయి. గాంధీనగర్ నుంచి రెండోసారి హోంమంత్రి అమిత్ షా పోటీ చేస్తున్నారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థిగా సోనాల్ పటేల్ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన అమిత్ షా ఈసారి మెజారిటీ మరింతగా పెంచుకోవాలని చూస్తున్నారు. అమిత్ షా మెజారిటీ గుజరాత్ వ్యాప్తంగా ప్రభావం చూపుతుందనే అంచనాలున్నాయి. ఇక పోర్బందర్ నుంచి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మొదటిసారి పోటీ చేస్తున్నారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థిగా లలిల్ వసోయా పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని వీటిల్లో మైన్పురి, ఫిరోజాబాద్, బదౌన్పై అందరి ఆసక్తి నెలకొంది. ములాయం సింగ్ యాదవ్ కుటుంబానికి కంచుకోట లాంటి మైన్పురిలో అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. గత 10 ఎన్నికల్లో ఇక్కడ వరుసగా సమాజ్వాదీ పార్టీ గెలిచింది. ఫిరోజాబాద్, బదౌన్ స్థానాలకు గత ఎన్నికల్లో 30,000 ఓట్ల లోపు తేడాతో కోల్పోయింది. ఈ స్థానాలను తిరిగి కైవసం చేసుకునేందుకు సమాజ్వాదీ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ 2 స్థానాల్లోనూ ములాయం కుటుంబ సభ్యులే పోటీ చేస్తున్నారు. మోయిన్పూరిలో ఎస్పీ కంచుకోటను బద్దలు కొట్టాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. డింపుల్ యాదవ్ను గెలిపించుకుని సత్తా చాటాలని అఖిలేష్ భావిస్తుంటే డింపుల్ను ఓడిస్తే యూపీలో ఎస్పీ బలహీనపడుతుందనే లెక్కలో బీజేపీ ఉంది. దీంతో యూపీలో ఈసారి మిగతా స్థానాల ఫలితాలు ఒక ఎత్తు, మోయిన్పూరి ఫలితం మరొక ఎత్తు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. మనం 3-4 రాష్ట్రాలని ఎగ్జామిన్ చేస్తే మొట్టమొదట ఉత్తరప్రదేశ్లో సీట్లు తక్కువ ఉన్నా కూడా మొత్తం 80 సీట్లకి రేపు ఎన్నిక తక్కువ ఉన్నా 10 సీట్లకే ఉంది. దీంట్లో ఏంటంటే చాలా మంది ములాయం సింగ్ యాదవ్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఉన్నారు. మన అఖిలేష్ యాదవ్ ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన భార్య డింపుల్ యాదవ్, దాని తర్వాత ఆయన పింతండ్రి శివపాల్ యాదవ్ అనుకుంటా ఆయన కొడుకు, దాని తర్వాత రామ్ గోపాల్ యాదవ్ కొడుకు, ఇట్లాగా ఆయన నెవ్యూ, వీళ్ళందరూ బరిలో దిగి ఉన్నారు వీళ్ళు. సో ఉత్తరప్రదేశ్లో ఏమిటంటే మొత్తం అంతా ఈ యాదవ్ ఫ్యామిలీ ఉంది. మహారాష్ట్రలో షిండేతో జతకట్టి బీజేపీ అధికారంలో ఉండగా తమకు పట్టున్న గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పట్టు నిలబెట్టుకోవడమే కాకుండా గతం కంటే ఎక్కువ స్థానాలు గెలవాలని తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ ఫేజ్ తమకే అనుకూలమని బీజేపీ లెక్కలేస్తోంది. అయితే అండర్ కరెంట్ ఉంటుందనేది ఇండియా కూటమి అంచనాగా ఉంది. 3వ దశలో కర్ణాటక మినహా అన్ని రాష్ట్రాలు ఉత్తరాదివే కావడంతో 2 కూటమిలకి పోలింగ్ కీలకంగా మారింది. పోలింగ్ సరళిని బట్టి ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. తమకే అనుకూలమైన ఎన్డీఏ అనూహ్య ఫలితాలొస్తాయని ఇండియా కూటమి ఆశలు పెట్టుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో దశకు వ్యూహాలు మారిపోతున్నాయి. 7 దశల్లో ఎన్నికలున్నా పార్టీలు మాత్రం తొలి 2 విడతలకే తమ గెలుపును ఖాయం చేసుకుంటున్నాయి. తొలి 2 దశల్లోనే 100 స్థానాలు వచ్చేశాయని బీజేపీ చెప్పుకుంటుంటే మెజారిటీ స్థానాలు తమవేనని విపక్షాలు క్లెయిమ్ చేస్తున్నాయి. ఇలా 3వ విడతకు ముందే మైండ్ గేమ్ షురూ అయింది. మరి ఈ మైండ్ గేమ్ ప్రభావం 3వ విడత పోలింగ్ పై ఎంత మేరకు ఉంటుందనేది చూడాల్సి ఉంది. 3వ విడత పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో తమకే బలం ఉందనేది బీజేపీ వాదన. కర్ణాటకలో సర్కార్ లేకపోయినా క్షేత్రస్థాయి బలం చెక్కు చెదరలేదని ఆ పార్టీ చెప్పుకుంటోంది. కాంగ్రెస్ కూడా అంతే దీటుగా కౌంటర్ ఇస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీకి యాంటీ వేవ్ ఉందని, అండర్ కరెంట్ గా ఇండియా కూటమికి మద్దతు లభిస్తోందని వాదిస్తోంది. ఎవరి వాదన నిజమో కౌంటింగ్ రోజు తేలిపోతుంది. కానీ ఈలోగా పార్టీలు ఆడుతున్న మైండ్ గేమ్ మిగతా దశల పోలింగ్ ను ఎంతో కొంత ప్రభావితం చేయకపోతుందా అని నేతలు ఆశలు పెట్టుకుంటున్నారు. 3వ దశలో పేరుకి 10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతున్న ఉత్తరాదిన యూపీ, దక్షిణాదిన కర్ణాటక కీలకంగా మారాయి. యూపీలో బీజేపీ ఏ మేరకు పట్టు నిలబెట్టుకుంటుంది, ఇండియా కూటమి ఎంత స్కోర్ చేస్తుంది అనేది తేలాల్సి ఉంది. కర్ణాటకలోనూ కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఈ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు కూడా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. లోక్సభ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని బీజేపీ చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికల జోష్ కొనసాగించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. 3వ దశ పోలింగ్ ముందు వెలుగు చూసిన రేవన్న టేప్స్ ప్రభావంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. రేవన్న టేప్స్ ఎన్డీఏకి షాక్ ఇస్తాయని కాంగ్రెస్, తమపై వాటి ప్రభావం ఉండదని బీజేపీ నమ్మకంగా ఉన్నాయి. మరి కన్నడ ఓటర్లు ఏం ఆలోచిస్తున్నారు అనేది చూడాలి. ఇక మోడీ, అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్ ఓటర్లు 3వ దశలోనే తమ తీర్పు చెబుతున్నారు. గత 2 ఎన్నికల్లో మోడీకి 100% అండగా నిలబడ్డ గుజరాత్ ఈసారి ఏం చేస్తుందనేది ఆసక్తికరం. హ్యాట్రిక్ గెలుపుతో సత్తా చాటుతామని బీజేపీ చెబుతుంటే ఖచ్చితంగా షాక్ ఇస్తామని ఇండియా కూటమి అంటోంది. గుజరాత్లో ఫలితం తేడా వస్తే సెంటిమెంట్ దెబ్బతింటుందనే చర్చ జరుగుతోంది.
ఈ కోణంలో ఆలోచించి అమిత్ షా తన సొంత రాష్ట్రం కోసం ప్రత్యేక వ్యూహం రచించారని కాషాయ పార్టీ చెప్పుకుంటోంది. మరి ఎవరి ప్లాన్ వర్కౌట్ అవుతుందనేది తేలాలి. మూడో దశ పోలింగ్ పూర్తయ్యేసరికి ఏ కూటమిది పైచేయి అవుతుందో ఓ అంచనాకు రావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ కోణంలోనూ ఈ దశ పోలింగ్ కు చాలా ప్రాధాన్యత ఉంది. పోలింగ్ రోజు ఫలితాలు రాకపోయినా పోలింగ్ సరళి ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతుందనే అంచనాలున్నాయి. మూడో దశలో కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాలన్నీ ఉత్తరాదివే కావడంతో ఉత్తరాది ఓటర్ల మూడ్ ఎలా ఉందో ఈ దశ తేల్చేస్తుందనే చర్చ జరుగుతోంది. బీజేపీకి గట్టి పట్టున్న రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతూ ఉండడంతో 400 పార్ నినాదం నిజమవుతుందా లేదా అనేది కూడా చూచాయిగా తెలిసిపోతుందని అంచనా. ఈ ఆసక్తికరమైన అంశాల కోసం పోలింగ్ సరళిపై నేతలు, పార్టీలతో పాటు విశ్లేషకులు, పోల్ పండితులు దృష్టి సారించారు. పెరిగే 1% పోలింగ్ కొత్త సమీకరణాలకు దారితీయొచ్చు. అదే సమయంలో తగ్గే 1% పోలింగ్ కొందరి ఆశలు గల్లంతు చేయొచ్చు. ఏం జరుగుతుందోననే ఉత్కంఠ అన్ని పార్టీల్లో ఉంది. పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా లోపల అందరికీ గుబులుంది. అంతా అనుకున్నట్టే జరిగితే ఓకే, తేడా వస్తే ఏంటనే సందేహమే నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఫలితాలు ఎలా వస్తాయో ఖచ్చితంగా చెప్పలేకపోయినా పోలింగ్ సరళి, లోకల్ నేతల నుంచి వచ్చే నివేదికల ఆధారంగా పార్టీలు తమ భవిష్యత్ వ్యూహాలకు పదును పెట్టుకోవడానికి మూడో దశ పోలింగ్ డేటా ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. మొత్తం మీద దేశవ్యాప్తంగా ఉధృత ప్రచారం తర్వాత కీలకమైన మూడో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్ సరళిని బేరీజు వేయడానికి ప్రధాన పార్టీలు సిద్ధమైపోయాయి. మూడో దశ నుంచి నేర్చుకునే పాఠాలు కీలకమని అవి నమ్ముతున్నాయి. ఎక్కడా తేడా రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. కీలకమైన పోల్ మేనేజ్మెంట్ ను ఏ మేరకు విజయవంతంగా అమలు చేస్తాయనేది కూడా కీలకం. పోల్ మేనేజ్మెంట్ లో ఏమైనా లోపాలున్నా సరిదిద్దుకోవడానికి ఇది మంచి అవకాశం. మూడో దశ పోలింగ్ సన్నద్ధతలో పొరపాట్లు జరిగినా వెంటనే దిద్దుకుంటే తర్వాతి 4 దశల పోలింగ్లో అయినా ఫలితం ఉంటుంది. లేకపోతే దారుణంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇక తప్పులు దిద్దుకోవడానికి ఇదే చివరి అవకాశమని అన్ని పార్టీలు బలంగా నమ్ముతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల ఆఫీసుల్లో ఎలక్షన్ వార్ రూమ్లు 24 గంటలు పనిచేస్తున్నాయి. వీటికి తోడు అగ్రనేతలు, వ్యూహకర్తలు కూడా విశ్లేషణల్లో బిజీ అయిపోయారు. పోలింగ్ రోజు జరిగే ప్రతి చిన్న విషయం అప్డేట్ చేయాలని పార్టీలు లోకల్ లీడర్లకు చెప్పేశాయి. దేన్ని లైట్ తీసుకోవడానికి లేదని జాగ్రత్తలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో లెక్కలు దగ్గర పెట్టుకుని మరీ మూడో దశ పోలింగ్ సరళిని సమీక్షిస్తామని చెప్పేశాయి. ఎంత విశ్లేషిస్తే అంత మెరుగైన వ్యూహరచనకు అవకాశం ఉంటుందని భావిస్తున్నాయి. ప్రతి దశలోనూ తమదే పైచేయి కావాలనే కోణంలో పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. మూడో దశలో తమ వ్యూహాలు ఏ మేరకు వర్కౌట్ అయ్యాయో సరిచూసుకోవడానికి పార్టీలు ఆసక్తిగా ఉన్నాయి. ఒకవేళ అనుకున్నట్టుగా పోల్ పర్సంటేజ్ నమోదు కాకపోతే తర్వాతి దశలకైనా దాన్ని పెంచడానికి పార్టీలతో పాటు ఈసీ కూడా కృషి చేసే అవకాశం ఉంది. తొలి 2 దశల్లో పోలింగ్ తగ్గిన తరుణంలో మూడో విడత పోలింగ్ పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. పోలింగ్ కోసం ఇప్పటివరకు పార్టీలన్నీ ఉత్కంఠగా ఎదురుచూశాయి. అగ్రనేతలకు కూడా నరాలు తెగేంత టెన్షన్ ఉంది. తొలి 2 దశల పోలింగ్ సరళిపై సమీక్షల తర్వాత కొన్ని పార్టీలకు కొత్త టెన్షన్ మొదలైందనే చర్చ కూడా ఉంది. మరి ఈ టెన్షన్లకు మూడో విడత పోలింగ్ తర్వాతైనా తెర పడుతుందా లేదా అనేది చూడాలి. వ్యూహాలు వర్కౌట్ అయితే ప్లాన్ ఏ, కాకపోతే ప్లాన్ బిని అమలు చేయాలి అనేది పార్టీల వ్యూహం. అగ్రనేతలు కూడా ఇప్పుడు చేస్తున్నట్టు ప్రచారం చేస్తే సరిపోతుందా, ఇంకేదైనా కొత్త పద్ధతుల్లో జనం ముందుకెళ్లాలా అనేది కూడా తేలిపోనుందే. మూడో దశ పోలింగ్ గణాంకాలు అటు రాజకీయ పార్టీలు, ఇటు ఈసీ, మరోవైపు విశ్లేషకులకు కూడా మంచి ముడిసరుకుగా మారతాయనడంలో సందేహం లేదు అని గట్టిగా వినిపిస్తోంది.